శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. దేవా, నాతో మాట్లాడు, నన్ను దర్శించని అడుగుతున్నావు కదా. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఐజయా 49:6. 6వ వచనంలో 6వ లైన్ అండర్లైన్ చేసుకోండి. అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. అన్యజనులందరికీ నీవే వెలుగుగా ఉంటావు. నీ వెలుగుకి జనాలు వస్తారు, రాజులు నీ వెలుగుకి వస్తారు. నేనేంటి, నా వెలుగేంటి, బ్రతుకంతా చీకటి అయిపోయింది, ఒంటరి అయిపోయాను, పరిస్థితి మారిపోయింది, అన్నీ కోల్పోయాను కదా, నాకు వెలుగేంటి, ఇంక మరలా జీవితంలో వెలుగనేది అంటూ ఉంటుందా, నాకంటూ ఒక బ్రతుకు ఉంటుందా అని అనుకున్నావేమో. మోడైన నీ బ్రతుకుని దేవుడు చిగురింప చేస్తూ ఉన్నాడు. మరలా నీ వ్యవస్థను మారుస్తూ ఉన్నాడు. కొత్త చిగురు పట్టడం నువ్వు చూస్తావు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనులకు నీవు వెలుగై ఉండినట్లుగా మనుషులు కాదు నిన్ను ఏర్పాటు చేసేది, దేవుడు నియమిస్తూ ఉన్నాడు. ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావో, నాకు దిక్కులేని స్థితి ఇక్కడ అయిపోయింది, చరిత్ర అయిపోయింది, నేను బయటికి రాను, ఇంట్లోనే ఉంటానని అనుకుంటున్నావు కదా. లేదా ఈ మనుషులకు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, కనపడకూడదు ఈ మనుషులకి అనుకుంటున్నావు కదా. అటువంటి సమాజం ఎదుటే అక్కడనే దేవుడు నిన్ను వెలుగు స్తంభముగా చేస్తాడు. మళ్ళీ గొప్ప గృహాన్ని నీకు ఇచ్చి, గొప్ప వ్యాపారం, ఐశ్వర్యము, ఘనతలు, పేరు ప్రఖ్యాతులు నీకు అనుగ్రహించి నిన్ను రాజబిడ్డగా కూర్చోబెడుతున్నాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దేవుడు నీ కాలు దగ్గర తీసుకురాబోతున్నాడు. అన్యజనులకు నీ వెలుగై ఉండినట్లు ఆయన నిన్ను నియమించి ఉన్నాడు. నీ కుటుంబంలో, నీ రక్త సంబంధుల మధ్య, నీ స్నేహితుల మధ్య, సమస్తములో దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. ఆయన నియమిస్తే ఎవరు ఇంకా కోల్చడానికి లేదు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, గత తైలాభిషేక ప్రార్థన నుండి ఈ తైలాభిషేక ప్రార్థన వరకు దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచారు. మరి మన తైలాభిషేక ప్రార్థన ఎంత ఘనముగా, ఇది వారసత్వంతో వచ్చింది కాదు, ఇది లేకపోతే ఏదో ఒక ఉద్దేశంతో వచ్చింది కాదు. దేవుడు మరి ఒక వాగ్దానం ద్వారా నడిపిస్తున్న ఈ పరిచర్య, నా తండ్రిని దర్శించి, రోగిగా ఉన్న నా తండ్రిని బాగు చేసి, దర్శనమిచ్చి, మాట్లాడి,
నీకు మగబిడ్డనిస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు అని చెప్పి ఆ దర్శనము పొందుకున్న వెంటనే అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, ఇదే పరిచర్యలో, ప్రార్థనలో, భక్తిలో, లోకంలో కలిసిపోకుండా నాన్న పెంచినప్పుడు, మైండ్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఆత్మ నన్ను దర్శించినప్పుడు నా జీవితము ఆయనకి పరిపూర్ణంగా సమర్పించుకుని ఈ గొప్ప సేవ జరిగించటానికి కృప కలుగుతూ ఉంది. దేవుడే నడిపిస్తున్నాడు. ఈ పరిచర్య ద్వారా ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అన్ని చోట్ల ఆయన ఏర్పాటు చేసుకున్న సేవ గనుక ఆయన నామమున ఏది మాట్లాడినా ఆయన దానిని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గర్భఫలాలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 5,500 మందికి పైగా గర్భఫలాలు ఇచ్చి గొప్పగా దేవుడు దీవించాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందుతాడని మత్తయి సువార్త 42వ అధ్యాయంలో కనపడుతుంది. మత్తయి సువార్తలో అద్భుతమైన మాట ఏంటంటే, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. ప్రవక్త ఫలం అన్నమాట ఇవన్నీ కూడా. ప్రవక్త అంటే దేవుడిచ్చిన మాటని, దేవుడు యొక్క వాక్కుని సేవకుడు ప్రజలలో ప్రకటించినప్పుడు అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. నీతిమంతుడిని అని నీతిమంతుని చేర్చుకోవడం అంటే భూలోకములో నీతిమంతుడుగా వచ్చినవాడు పరలోకము నుండి కన్యమరి గర్భాన్ని జన్మించి పరిశుద్ధుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన మహనీయుడు. ఆయన రక్తం ద్వారా మన పాపములను కడిగి వేసిన మహనీయుడు యేసు నీతిమంతుడు. ఆమేన్. ఆ నీతిమంతుని దాసుడు ప్రవక్త. ఆ ప్రవక్తని మీరు చేర్చుకున్నప్పుడు ప్రవక్త ఫలము కలుగుతుందని మత్తయి సువార్తలో మనకు కనబడుతూ ఉంది. ఆమేన్. ఆ 42-43 వచనాల్లో అద్భుతంగా ఉంటుంది అనమాట. మత్తయి సువార్తలో ఆ ప్రవక్త అనే ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుడిని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. మీరందరూ కూడా ప్రవక్త ఫలము పొందుతున్నారు. మీ అందరి గృహాలు రాజగృహాలుగా మారబోతున్నాయి. ఏ ఇంటికి వచ్చినా ఆ ఇల్లు ఐశ్వర్యంగా ఉండాలి. ఏ ఇంటికి వచ్చినా ఆ ఇంట్లో రక్షణ ఉండాలి. ఏ ఇల్లు అయినా రాజభవనంగా ఉండాలి. నేను వచ్చే ముందు మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఎప్పుడు వస్తారండి అని చేస్తున్నారు కదా. తొందరలో అదొక ప్రాజెక్ట్ పెట్టుకుంటాను. ఏది? ఇప్పుడు అన్ని చోట్లకి వచ్చి తైలాభిషేకం చేసి వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఈ చేసిన తైలాభిషేక ఫలాలు చూడటానికి వస్తున్నాను నేను. మీరు మీ పిల్లలు ఫలిస్తారు. మీరు మీ పిల్లలు దీవించబడతారు. మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. కృపాక్షేమములు మీ వెంట వచ్చును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. ఎహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము. దేవుడు మాట ఇస్తున్నాడు. ఎహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం దగ్గర చదవండి. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా 23వ వచనం, కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ఎస్, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇక మీదట ఇశ్రాయేలీలలో ఎవరును, చూడండి మీకు పెద్ద ఆశీర్వాదం ఏంటంటే ఇశ్రాయేలీలు ఎవరు ఈ మాట ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనుము. అందరూ నాతో ఈ మాట చెప్పండి. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్రు మాటలైనను ఇశ్రాయేలీల్లో ఇకను ఉండవు. ఆమేన్. మీరు నమస్కరించండి. ప్రతి దర్శనము నెరవేరును అని చెప్పండి.
ప్రతి దర్శనము నెరవేరును, దినములు వచ్చుచున్నవి. ఈ మాట ఎన్ని లక్షల సార్లు అనుకుంటే అంత మంచిది. ఇది ఇదన్న మామూలు మాట ఏంటిది, కానీ ఇది దైవవాక్కు. ఆమెన్. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ఆమెన్. యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, ఆ దర్శనం నెరవేరలేదు, ఇంకా ఈ పని అవ్వలేదు, ఆ ప్రవచనం నెరవేరలేదు, ఈ కళ వచ్చింది నాకు, ఈ కళ నెరవేరలేదు, ఆ పెళ్లి జరగలేదు, ఇల్లు కట్టలేదు, ఉద్యోగం రాలేదు, చెరువులు పనిచేయలేదు, ఇంకెప్పుడు ఇంకేది అని అంటుంటే ఈ మాటలు సామెతగా పడిందంట ఆయనకి. ఎవరికి? అసలు అది జరగలేదు ఇది జరగలేదు అనే మాట సామెత ఏంటది? ఇదిగో పాస్టర్ గారు యెహెజ్కేలు, నువ్వు చెప్పు, ఇక మీదట ఆ సామెత ఎక్కడ లేకుండా తుడిచిపెట్టేస్తానంతే. అది జరగలేదు ఇది జరగలేదు, అయ్యో నా బ్రతికేంటి అనే మాట శాశ్వతంగా తుడిచేస్తాను. చెప్పు ఈ మాట. ఏమనుకుంటున్నావు? ఇక ఆ మాటలు ఇక రావు, దినములు వచ్చుచున్నవి. మంచి రోజులు వస్తున్నాయి. ఆమె మీరు ఏడ్చారు, బాధపడ్డారు, తల బాదుకున్నారు. మొన్న ఒక ఆమె తల ఇలా గేట్ బేతుకుని వచ్చింది. భర్త అన్నాడు, ఏదన్నా మాట అంటే తల బాధేసుకుంటుందండి అన్నాడు. నన్ను ఎందుకు తల బాదుకుంటున్నావమ్మా అన్నాడు. ఈ భర్త అన్నాడు, గట్టిగా బాదుకుంటే గుండు గుబేలు పడిపోతుందండి బాబు అన్నాడు. నువ్వు అంత గట్టిగా కొట్టుకుంటే పగిలిపోవాలి కదా, బేత ఎందుకు పడింది అన్నాడు. ఆ కొట్టేటప్పుడంట, తల బాదుకునేటప్పుడు చేతితోటి తలుపును కొట్టిందట. అది సౌండ్ ఎక్కువ వచ్చిందండి పాస్టర్ గారు అని చెప్పింది నాకు. కొంతమంది వీర మహిళలు ఉంటారు, మహానటన ఉంటుంది. ఆమె ఏముంటుంది, చిన్నగా జస్ట్ ఇలాగే కొన్నాను పాస్టర్ గారు, కానీ దేంతో సౌండ్ తెచ్చింది? చేతితోటి. అమ్మ, ఒక్కో ఇల్లాలు అంత తెలివిగా ఉంటుంది. తల బాదుకోవద్దు అలాగా. కష్టాలు ఇబ్బందులు ఉన్నవని రోజులు వచ్చేసినాయి, మంచి రోజులు. మీరు ఇక మీదట ఈ రోజే మీది స్టార్టింగ్ అంతే. మీ భర్త మారటం, మీ ఆదాయం నిలబడటం, గర్భఫలాలు కలగటం, భూఫలాలు కలగటం. గట్టిగా ఆమెన్ 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 అంటుండాలి. అదేంటంటే అవును కాక నేను పొందుకోవటం ఉండాలి, రిసీవ్ చేసుకోవటం. వేలాడుతున్న మామిడి పళ్ళు చెట్టు ఉందనుకోండి, మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? తీసేసుకుంటాం. ఒక సేవకుడు, ఒక వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు, ఒక ప్రవక్తగా నీ ముందుకొచ్చి ప్రకటిస్తున్నాడు. దేవుడు ఆయనలో నుండి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అవునుగాక అవునుగాక, ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడు మీరు నమ్మాలి. దినములు వచ్చుచున్నవి. జరగలేదు అనేది ఇంక ఉండదన్నమాట, అంతే. అది కొన్ని దినాలే అన్నాడు, కానీ నెలలు అనలేదు. అన్నాడా? నెలలు వచ్చుచున్నవి అన్నాడా? సంవత్సరములు వచ్చుచున్నవి అన్నాడా? లేదంటే నీ తర్వాత తరము గొప్పగా ఉండబోతుంది అన్నాడా? ఎవడు చూసి వచ్చాడు తర్వాత తరం? కొన్ని సంవత్సరాల తర్వాత బాగుంటావు అంటే మనకి ఎందుకు అది? అందుకని ఇంక ఏడుస్తున్నావు. ఇంక ఏడవలసిన పని లేదు. వ్యాపారమా దీవించబడుతుంది, కుటుంబమా కట్టబడుతుంది, శుభకార్యాలు జరుగుతాయి. ఎవరు జరిగించేవారు లేరు, కానీ జరిగించేవాడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ దినము నీకు ప్రకటిస్తున్నాడు. యెహెజ్కేలు 12:23 దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరు. 24 ఏమనంటే, వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదిగాండ్రు మాటలైనను. మొన్న ఒక ఆమె అంది, పాస్టర్ గారు నాకు మన కళ వచ్చిందండి, భయం వేసేస్తుందండి ఓహో అంది. ఏం కళ వచ్చిందమ్మా అన్నాను. పాస్టర్ గారు కాళ్ళలో పడిపోయినట్టు కళ వచ్చిందండి అంది. పోనీ కళ వచ్చింది, పడిపోయినట్టు కళ వచ్చిందండి, ప్రార్థన చేయండి అన్నది వేరే ఉంటుంది. పడిపోయినట్టు వచ్చిందని తర్వాత ఏమైందో తెలియదండి. మీరు ఏది చూస్తారో అవి కళ్ళు వస్తాయి అనమాట. ట్రైన్ వెళ్తున్నప్పుడు దాని చక్రాలను చూశారనుకో, అది ఎవరి మీద ఎక్కేసినట్టు కళ్ళు వస్తుంది సాయంత్రం.
లారీ బస్సు దొరకలేదు, లారీ ఎవరైనా ఎక్కాను, లారీ ఎవరిని గుద్దేస్తాడు, ఇటు ఆటో గుద్దీసి నలుగురు చచ్చిపోయారట. ఇలాంటివి విన్నావు అనుకో, సాయంత్రం అయ్యే వస్తాయి నీకు. ఆటో గుద్దీసినట్టు, నువ్వే బయటపడినట్టు, అందరు కాళ్ళు ఇరిగిపోయినట్టు, నీ కన్ను ఒకటి ఇలా పక్క వెళ్ళిపోయినట్టు, అయ్య బాబోయ్ నా కళ ఎలాగ వచ్చేసింది, ఏదో జరిగిపోతుంది అనుకుంటాము. ఇచ్చకపు మాటలు కానీ, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ వ్యర్థమైన దర్శనం. బిడ్డ ఎదిగింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను చేయలేనేమో పెళ్ళి అనుకుంటే ఇంక నువ్వు చేయలేనట్టు, పెళ్ళి బాగా లేట్ అయినట్టు, ఏది నెగిటివ్ వస్తుందో అవలంటి కళలు భావాలు నీలో ఉంటే అవన్నీ దేవుడు కొట్టివేసి మంచి దర్శనాలు ఇచ్చిన నీ దర్శనాలన్నింటినీ ఆయన నెరవేర్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన దర్శనమైనను, తర్వాత ఇచ్చకములాడు సోదెగాండ్రు మాటలు. ఇదిగో నువ్వు ఎలాగ వెళ్తున్నావు పిల్ల, ప్రయాణం వెళ్తున్నావు, అదేనండి అక్కడ సించినాడు, అక్కడ గోదావరి దాటి వెళ్ళాలి. అయ్యో నీకు నీట్గానే ఉందే బాబు, నువ్వు వెళ్తున్నావు, మీ ఆయన వస్తున్నాడా, మా పెద్ద కూతురు నేను వెళ్తున్నావు, అయితే మీరందరూ పడవలో మునిగిపోతారు. ఆ గోదావరిలో వెళ్ళకూడదు. నీకు నీ నక్షత్రంలో నీ జాతక రీత్యా నీకు నీట్గానే ఉంది అంటే ఇంకెప్పుడు అది గోదావరి దగ్గరికి వెళ్తే ఇంకెప్పుడు నీకు అగ్నిగండం ఉంది. అగ్నిగండం అంటే ఇంట్లో గ్యాస్ అంటించినప్పుడు అంటిపోతావు, టీ పెట్టుకోవడానికి అంటించినా అంటిపోతావు. ఇయే ఇచ్చకపు మాటలు, సోదెగాండ్రి మాటలు, నీకే గన్నము లేదు. నేను చెప్తున్నా, సేవకుడిగా ప్రవక్తగా ప్రకటిస్తున్నాను, మీకు మీ బిడ్డలకే గన్నము లేదు. ప్రతి దర్శనము నెరవేరుతుంది. ఆమెన్. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్రు మాటలైనను ఇంకా ఏముండో. ఎలాగనండి చెప్పండి, సైతాన్ చూస్తుంది. మీరు ఇలా ఎలాగంటున్నారేంటి, పైకెత్తండి, ఏ సైతానా ఇంకా అలాంటివి ఏమి లేవు, నీ ఆటలు సాగవు, బాయ్ బాయ్. ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఒక మాట ఏమన్నాడు, యెహోవానైనా 25వ వచనం, ఎస్ యెహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. ఆమెన్. మీ దర్శనాలు, మీ కలలు ఇలా జరిగితే ఎంత బాగుండు, ఇలాంటి ఇల్లు ఉంటే ఎంత బాగుండు, నాకు ఇలాంటి అల్లుడు వస్తే బాగుండు, ఇలాంటి ఉద్యోగం వస్తే బాగుండు, ఇలాంటి వ్యవసాయం ఉంటే బాగుండు, ఇంత బంగారం కొనుక్కుంటే బాగుండు, ఇలాంటి వస్తువు ఉంటే ఎంత బాగుండు, ఇలాంటి సారీ కొనుక్కుంటే ఎంత బాగుండు, ఒక కారు కొనుక్కుంటే ఎంత బాగుండు. ఇలాగ అప్పుడప్పుడు నీ కంటికి కనబడింది, నచ్చినవి అన్నీ బాగున్నాయి అనుకున్న ప్రతి దర్శనము నీ పట్ల ఆయన నెరవేర్చుచున్నా. వ్యర్థమైన దర్శనాలు, ఆ గన్నం ఉంది, నువ్వు ఇలాగైపోతావు, నీ అల్లుడు ఇలాగంటే వస్తాడు, అలాంటి కోడలు వస్తుంది. మన భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకుని నా దగ్గరికి వచ్చారు. పెళ్ళి అయింది, 16 సంవత్సరాలు దాటింది. ఆ మనుషుడు అంటున్నాడు, నాకు వద్దండి అంటున్నాడు. ఆమె అంటుంది, చూడండి పాస్టర్ గారు వద్దంటున్నాడు నన్ను అంతే. నువ్వు ఎందుకు వద్దంటున్నావు అన్నాను. నేను పెళ్ళికి ముందే అసలు చేసుకోకూడదండి ఈ పిల్లని అన్నాడు. పిల్లలు పుట్టేశారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు, ఇప్పుడు వద్దంటున్నావు ఏంటన్నాను. నాకు జాతకం చూపించాను పాస్టర్ గారు, నాదేమో మేక వచ్చింది, దానిదేమో పులు వచ్చిందండి అన్నాడు. ఏంటి జాతకంలో ఈ మనుషుడిదేమో మేక వచ్చిందంట, భార్యది పెద్ద పులు వచ్చిందంట. అది గుర్తొచ్చినట్టుంది ఇప్పుడు వీడికి. అంటే వదిలేద్దామని ప్లాన్ చేసుకుంటున్నట్టున్నాడు మొత్తం మీద. నేనన్నాను, ఇలాంటి ఇచ్చక మాటలు మాట్లాడకు, సోదిగాండ్రు మాటలు ఇయ్యదు. నీ జాతకంలో మేక లక్షణం ఉంటే పెద్ద పుల్లిని 16 సంవత్సరాలు ఎలా కాపురం చేసింది ఈ మేక? పెళ్ళైన రోజు అమ్మని మింగేసింది నిన్నిది. పెద్ద పుల్లు ఏం చేస్తుందండి, కట్టి చేప తిన్నట్టు తినేస్తుంది. అంతే. బొంబుడే పులుసులో బొంబుడే ఉంటుందో అమ్మని నొట్ట పడేసుకుంటాం కదా మనం. నీ భార్య పెద్ద పులు అయితే
పెళ్ళైన రోజే నిన్ను మింగేసిండ్రా. నువ్వు మేకవైతే అప్పుడే పారిపోదు పెళ్ళిలో, అమ్మ బాబు పెద్ద పులిదని. 16 సంవత్సరాలు అయింది అని మాట తీసి చెప్పాను. ఇవన్నీ సోదెగాండ్రు మాటలు. పులి, మేక, నక్క, కుక్క అని దేనికి మానవుడికి సంబంధం లేదు అసలు. మానవుడు దైవ సంభూతుడు. ఆమేన్. నీవు నేను దేవుని పోలికలో నిర్మించబడ్డ మనం. అన్నిటిని మనము ఏలుబడి చేస్తాం. ప్రతి జీవరాశిని మానవుడు ఏలుబడి చేస్తాడు. మనము దేవుని రూపము కలిగిన వాళ్ళము, దేవుని వాగ్దానం కలిగిన వాళ్ళము. ఇక మీదట సోదెగాండ్రు మాటలు మీరు వినరు, వ్యర్థమైన దర్శనాలు రావు, అవేవి నెరవేరవు. నేను మాట ఇచ్చుచున్నాను, ఇక ఆలస్యం లేదు, ప్రతి దర్శనము నెరవేరును. దినములు వచ్చుచున్నవే. అందరు 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి నాతో చెప్పండి, దినములు వచ్చుచున్నవే, దినములు వచ్చుచున్నవే, ప్రతి దర్శనము నెరవేరును. గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పండి, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. నీవు ఏది ఉద్దేశించేవో ఆ కార్యమును దేవుడు నెరవేర్చుచున్నాడు. వ్యాపారాన్ని దీవించుచున్నాడు, కుటుంబాన్ని ఆశీర్వదించుచున్నాడు, కుటుంబంలో రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఐశ్వర్యమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ కుటుంబానికి శాంతి కలుగుగాక. మీ దర్శనాలు నెరవేరుతాయి. ఈ శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. మీరు చనిపోవాలని అనుకోకండి. ఏంటి నా బ్రతుకని పదే అయిపోయిన కష్టాన్ని రిపీట్ చేసుకోకు. ఇక మంచి దినాలు చూస్తాం. మంచి అల్లుడు వస్తాడు, మంచి కోడలు వస్తుంది, మంచి ఇల్లు దేవుడు నీ చేత కట్టిస్తాడు. అందరి ముందు సాక్షిగా ఉంటావు. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ కుమిలిపోయావో అక్కడ దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయుచున్నాడు. దానికి నేను సాక్షిని. నేను ప్రార్థిస్తున్నాను కనుక చెప్తున్నాను, 100% దీవించబడతారు. ఏడవబోకండి, పారిపోకండి, వదిలిపెట్టేయకండి. ఎక్కడున్నారు అక్కడే జాగ్రత్తగా ఉండండి. డోర్స్ దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. లేచి తొందరగా నిలబడదాం. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. దినములు వచ్చుచున్నవి. సోదెగాండ్రి మాటలు, జాతకాలు, భూతకాలు, అసూయలు, మత్సరములు ఇవన్నీ వదిలిపెట్టేయండి. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి గుండె నిండా యేసుని చేర్చుకోండి. ఎక్కడుంటే అక్కడ, ఏ ప్లేస్ నుండి ఆ ప్లేస్. ఇది నిజమైన జీవము గల దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను ఆయన సిగ్గుపరచడు. 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, కదలకండి. ఎక్కడుంటే వారు అక్కడే ప్రార్థనలో, ప్రభువా నన్ను ఆశీర్వదించేవా, ఈరోజు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. భయపడకు. నీ చిన్న ఆశను దేవుడు నెరవేరుస్తున్నాడు. నీ చిన్న కోరికను దేవుడు నెరవేరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ చెయ్యి విడువడు. ఎక్కడున్నవారు అక్కడే నమస్కరించండి, కళ్ళు మూసుకొనండి. ప్రభువా, ఇంత గొప్ప సేవలో నన్ను నడిపించావు, ఇంత గొప్ప బలమైనటువంటి వాగ్దానం నాకు ఇచ్చావా, నీకు వందనాలు బాబు అని అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. మీకు మంచి దినాలు వచ్చుచున్నాయి. దేవుడికి ఆలస్యము చేయడు. ప్రతి దర్శనాన్ని నేను నెరవేరుస్తాను. ఇంకా జరగలేదని అనుకుంటున్నావేమో, జరిగిన కార్యాలు చూడబోతున్నావు. జరిగించేవాడు నీకు మాట ఇస్తున్నాడు. అయ్యా, నీ ఎదుట నేను చేసిన ప్రతి పాపమును క్షమించండి. యేసయ్యా, నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నీ సన్నిధి నాకు దయచేవావు, నీ అభిషేకము నాకు దయచేవావు అని ప్రార్థించే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.